హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జీవశాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని పీల్చలేము తాగలేము పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. మోటారు వాహనముల చట్టం 1988 మరియు కేంద్ర మోటార్ వాహనాల నియమం 1989 ప్రకారం వాహనాల నుండి విడుదలయ్యే వాయువుల పరిధిని నిర్ధారించడం జరిగింది. అన్ని వాహనాలు కొత్తగా కొన్న వాటికి 1 సంవత్సర కాలపరిమితి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలి. ప్రకృతి విరుద్ధమైన పదార్థాలు వాతావరణంలో కలియడాన్ని కాలుష్యం అంటాము. గాలిలో ముఖ్యంగా నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్లు ఉంటాయి. వీటిని మౌలిక మూలకాలు అంటాము. వాతావరణంలో ఉన్న 21% ఆక్సిజన్ అన్ని జీవరాశుల మనుగడకు అవసరం. కేవలం 0.033% పరిమాణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. మానవ చర్యల వలన కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కానీ వాతావరణ సమతుల్యతలో మార్పు సంభవిస్తే దానిని గాలి కాలుష్యం అంటారు. వాతావరణంలో మార్పులు రావడానికి కారణమైన పదార్థాలను కాలుష్య కారకాలు అంటారు. కాలుష్య కారకాలు 2 రకాలు. అవి ప్రాథమిక కారకాలు, ద్వితీయ కారకాలు. ప్రాథమిక కాలుష్య కారకాలనగా ఇంధనాలు మండించడం ద్వారా పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలు. ప్రాథమిక కారకాలు వాతావరణంలోనికి ప్రవేశించి వాతావరణంలోని మూలకాలతో చర్య జరపడం వల్ల ఏర్పడే పదార్థాలను ద్వితీయ కారకాలు అంటారు. అగ్నిపర్వతాలు బద్దలై కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి చాలా రకాలైన విషవాయువులు మరియు బూడిద వాతావరణంలో కలిసి కాలుష్యానికి దారితీస్తున్నాయి. కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు విడుదలై గాలి కాలుష్యానికి కారణమవుతుంది. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు విడుదలై కాలుష్య కారకంగా మారుతుంది. మొక్కల పుష్పాల నుండి విడుదల అయ్యే పొప్పడి రేణువులు కూడా గాలి కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. ఇంధనాలను మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, పొగ, ధూళి మరియు బూడిద వెలువడతాయి. అణువిద్యుత్ కేంద్రాల వల్ల 2 రకాల సమస్యలున్నాయి. అందులో మొదటిది రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు. రెండవది అధిక ఉష్ణోగ్రతతో కూడిన రేడియో ధార్మికత విడుదలవ్వడం. మోటారు వాహనాల నుండి విడుదలయ్యే పొగలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు మరియు సీసం సంయోగ పదార్థాలు మసి ఉంటాయి. చెర్నోబిల్ దుర్ఘటన 1986 సంవత్సరం రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో విడుదల అయిన
రేడియో ధార్మిక పదార్థాల వల్ల ఆ ప్రాంత ప్రజలు థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్కు గురయ్యారు. ఈ రేడియో ధార్మిక ధూళి 1,25,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇప్పుడు కేవలం 19% మేర మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. చెట్లను నరకడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుండి వెలువడే వ్యర్థ రసాయనాల ద్వారా క్లోరోఫ్లోరోకార్బన్లు, కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. బొగ్గు, సున్నపురాయి గనుల నుండి బొగ్గు, సున్నం, బూడిద గాలిలోకి విడుదలై గాలి కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. కాలుష్యం మరియు కాలుష్యం వెలువడే స్థానాలు. భారత పురావస్తు శాఖ తాజ్మహల్ చుట్టూ 2.5 కిలోమీటర్ల పరిధిని వాహనాల నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 2న జరిగింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు మిథైల్ ఐసోసైనేట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007 గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వల్ల 2.4 మిలియన్ల మంది చనిపోతున్నారు. వాహనాల నుండి వెలువడే పొగలో ఉండే సీసం పీల్చడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుంది. పాదరస పదార్థ రేణువులు గాలిలో చేరి మినిమెటా వ్యాధికి కారణమవుతాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల వెండి వస్తువులపై పూత ఏర్పడి నల్లగా మారతాయి. హైడ్రోజన్ సల్ఫైడ్ కుళ్ళిన కోడిగుడ్డు వాసనను కలిగి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ వాయువు మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలవడం వల్ల స్థిరమైన కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆక్సిజన్ను శరీర భాగాలకు తీసుకొని వెళ్ళే సామర్థ్యం తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో గల పటాన్ చెరువు ప్రస్తుతం భారతదేశంలో అతి ప్రమాదకర కాలుష్య ప్రాంతాలలో ఒకటిగా ఉంది. నీలిరంగు లిట్మస్ పేపర్ నీటి నమూనాలో ముంచినప్పుడు ఆ పేపర్ ఎరుపుగా మారితే ఆ నీరు ఆమ్లత్వం కలిగి ఉన్నట్లు. ఎరుపు లిట్మస్ పేపర్ నీలిరంగుగా మారితే ఆ నీటికి క్షారత్వం ఉన్నట్లు.
సబ్బును ఉపయోగించినప్పుడు ఎక్కువ నురగనిస్తే ఆ నీరు మంచినీరు, తక్కువ నురగ వస్తే ఆ నీటికి కఠినత్వం ఉన్నట్లు. నీటి కాలుష్యం జరగడానికి 2 ప్రధాన కారణాలు కలవు. అవి నిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల, అనిర్దిష్ట కాలుష్య కారకాల విడుదల. నిర్దిష్ట కాలుష్య కారకాలు ఒకే ఒక్క వనరు ద్వారా విడుదలవుతాయి. ఉదాహరణకు పరిశ్రమల నుండి వెలువడే కలుషితాలు. అనిర్దిష్ట కాలుష్య కారకాలు తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేసే వనరులు. ఉదాహరణకు వ్యవసాయం కొరకు ఉపయోగించే ఎరువులు, పురుగుల మందులు, కీటకనాశన మందులు. జైవిక కార్బన్ నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్గా మార్పు చెందుతుంది. ఇది వాతావరణ కాలుష్యం, ఆమ్ల వర్షాలు కురియడానికి కారణమవుతుంది. నీటిలోని పోషకాలు బాగా పెరిగి మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని యూట్రాఫికేషన్ అంటారు. నీటి ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. అవక్షేప కాలుష్యాన్ని గుర్తించడం కష్టం. ఫ్లోరైడ్ లవణాల వల్ల భూగర్భ జలాలు విషతుల్యం అవుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించుటకు 4R రీసైకిల్, రీయూజ్, రీకవర్, రెడ్యూస్ నియమాలను అమలుపరిచి వనరులను పునరుద్ధరించాలి. మనం తీసుకునే ఆహారం, తాగే నీటిలో అధిక మోతాదులో ఫ్లోరైడ్ అవశేషాలు ఉండడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. మన దేశంలో తాగే నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 0.5 ppm లేదా 0.5 mg/లీటర్ కన్నా మించి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 2.0 నుండి 7.5 ppm వరకు ఉంటుంది. ఫ్లోరోసిస్ వ్యాధి సాధారణంగా 4 రూపాలలో ఉంటుంది. ఫ్లోరైడ్ కలిగిన నీరు దంతాలు, చీలమండ, అస్థిపంజర, నాడీ సంబంధ వ్యాధులు కలిగిస్తుంది. ఫ్లోరిన్ గాఢత 1.5 ppm కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్లో దంత సంబంధ వ్యాధులు వస్తాయి. మా నెక్స్ట్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.